వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. రాజం నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలో తెలుగుదేశం పార్టీ దేవాంగ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాజాం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కొండ్రు మురళి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పలువురు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో చేనేత కార్మికులు దగా పడ్డారని, వైసీపీ ప్రభుత్వం బీసీలను కేవలం ఓట్ల కోసం మాత్రమే వాడుకుంటున్నారని, బీసీలకు ఎటువంటి ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదని, ఉపాధి అవకాశాలు కల్పించట్లేదని దేవాంగ సంఘ నాయకులు మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యమని, తమ మద్దతు తెలుగుదేశం పార్టీకే ఉంటుందని తెలియజేశారు. తెలగకుల ఉత్తరాంధ్ర ఆత్మగౌరవ పాదయాత్రలో భారీ సంఖ్యలో పాల్గొన్న తెలుగు కులస్తులు. కాపాడుకుంటూ బీసీ జాబితాలో తెలగ కులాన్ని చేర్చాలనే ఆశయంతో ఉత్తరాంధ్ర తెలగ కుల ఆత్మగౌరవ పాదయాత్ర చేపడుతున్నట్లు విజయనగరం జిల్లా తెలగ కుల నాయకుడు పల్లంట్ల వెంకటరామారావు పేర్కొన్నారు. ఆదివారం ఇచ్చాపురంలో పాదయాత్ర ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 1962 వరకు తెలగ కులస్తులు బీసీ జాబితాలో ఉండేవారని, తర్వాత బీసీ జాబితా నుంచి తొలగించబడ్డారని పేర్కొన్నారు. ప్రస్తుతం సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అట్టడుగు స్థాయిలో ఉన్నారని, ఉత్తరాంధ్రలో సుమారు 10 లక్షల మంది తెలగ కులస్తులు ఉన్నారని, వారిలో 90% దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని అన్నారు. అన్ని రకాలుగా తెలగ కులస్తులను నిర్లక్ష్యం చేస్తున్నారని, న్యాయం చేసేందుకు ఈ పోరాటం ప్రారంభించామని, తెలగ కులస్తులు బీసీ హోదా సాధించేంత వరకు అలుపెరగని పోరాటం చేస్తామని పల్లంట్ల వెంకటరామారావు అన్నారు. చాలా ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలగ కులానికి బీసీ రిజర్వేషన్ చాలా అత్యవసరం. ఎందుకంటే ఉత్తరాంధ్రలో సుమారు 10 లక్షల మంది తెలగ కులస్తులు ఉన్నారు. వీరు రెక్కాడితే కానీ దొక్కాటి పరిస్థితిలో ఉన్నారు. వీరి యొక్క ఆత్మధైర్యాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న మా యొక్క రిజర్వేషన్ 1962 వరకు కూడా తెలగ రిజర్వేషన్ ఉండేది తెలగానికి. కానీ ఆ తర్వాత ఆ బీసీ రిజర్వేషన్కి ఈ తెలగ కులాన్ని తప్పించి ఓసీలో వేయడం జరిగింది. దానివల్ల అప్పటి నుంచే మా యొక్క జీవనశైలి పతనమయం మొదలైందని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. యువత స్టూడెంట్స్ అనుభవిస్తున్న బాధను చూసి, ఆ తల్లిదండ్రుల ఆవేదన చూసి
కంపల్సరీ రాజకీయ పార్టీలు వచ్చే ఎలక్షన్లో తమ మేనిఫెస్టోలో మా యొక్క రిజర్వేషన్ కోసం పెట్టాలి. లేని పక్షంలో ఇది ఉత్తరాంధ్రలో ఆగదు, రాష్ట్ర మొత్తం కూడా ఈ బాధ్యత ఈ ఉద్యమాన్ని నేను పాల్గొనగా తీసుకొచ్చి మేము రిక్వెస్ట్ఫుల్ గా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మా యొక్క దయచేసి ఈ యొక్క ఎలక్షన్ ముందే మీ యొక్క మా యొక్క బీజేపీ నిరంతరాన్ని ఇస్తే చాలా సంతోషిస్తాం. లేని పక్షంలో వచ్చే ఎలక్షన్లో మీ మేనిఫెస్టోలు పెట్టి మాకు బాండ్ రూపంలో కానీ ఈ యొక్క బీజేపీ ఇస్తారని చెప్పి ఏ రాజకీయ పార్టీ అయితే ముందుకు వస్తారో పాల్గొని చూపిస్తారో దానికి మా మద్దతు చేసి ఇచ్చేలానే నేను కూడా ఆ పార్టీకి వస్తాను పడుతున్నామని చెప్పి ఈ నిర్యోగంగా తెలియజేస్తున్నాను. అనంతరం తెలగ కులస్తులతో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు సుమారు 1500 మంది తెలగ కులస్తులు హాజరయ్యారు. తెలగ కులస్తుల అభ్యున్నతి కోసం బీసీ హోదా సాధించి తరువాతి తరం వారికి అద్భుతమైన భవిష్యత్ అందించేందుకు ఈ పోరాటం చేస్తున్నామని, తనకు అందరూ పూర్తిగా సహకరించాలని వెంకటరామారావు కోరారు. అనంతరం ఇచ్చాపురం పట్టణంలో శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయం రోడ్డు నుండి లడ్డుకుట్టి తులసమ్మ గుడి వరకు పల్లంట్ల వెంకటరామారావు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో వందల సంఖ్యలో తెలగ కులస్తులు ఆయన వెంట నడిచారు. శ్రీకాకుళం జిల్లాలో సోంపేట మండలం బారువాలో అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం భారీగా సమావేశమైంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో సెట్టింగులకు టికెట్ వస్తుందో రాదోనని ఆందోళన చెందుతున్న తరుణంలో తమ సామాజిక వర్గం అధికంగా ఉన్నందున తమకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. జనాభా ప్రాతిపదిక బట్టి ఇచ్చాపురము పలాస 2 నియోజకవర్గాల్లో తప్పకుండా మాకు ఇరు పార్టీలు జనసేన అవ్వచ్చు, వైకాపా అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, మాకు 2 సీట్లు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇచ్చాపురం నియోజకవర్గంలో లేదంటే పలాస నియోజకవర్గంలో డెఫినెట్ గా మాకు కంపల్సరిగా సీట్లు మాకు కావాలి. డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ మాకు ఇవ్వాలి. అలాగే వైకాపా కూడా మాకు స్థానిక ఉన్నటువంటి సోంపేట మండలము, కవిటి మండలంలో మా జనాభా ప్రాతినిధ్యంగా ఎక్కువ ఉంది. స్థానిక సంస్థలు కూడా మాకు అవకాశం కలపాలి. నెక్స్ట్ ఎంపీపీ కానీ జడ్పీటీసీ కానీ 2 మండలాల్లో మాకు ప్రాధాన్యత కలపాలి. సామాజిక న్యాయమే మాకు అవసరము. మా కులంకి మేము చెప్పుకోవట్లేదు, మాకు సామాజిక న్యాయం కావాలి. ఎవరు 2% 10% ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ అధికారం చేపడుతున్నారు. మేము కనీసం 20% ఉన్నటువంటి వ్యక్తులను మాకు అవకాశం కాకపోతే మేము తప్పకుండా డిమాండ్ చేస్తున్నాము. ఏది ఏమైనా ఇచ్చాపురం పలాస మాకు డెఫినెట్ గా మాకు రాజకీయ ప్రాధాన్యత అవసరం ఉంటుంది. లేదు ఇన్ కేసు ఇరు పార్టీలు ఏమైనా నిర్లక్ష్యం చేసిన ఎడల తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. నెక్స్ట్ తప్పకుండా ఇండిపెండెంట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మేము పోటీ చేస్తాం. మాకు అంత సామర్థ్యం ఉంది, చైతన్యం ఉంది, ఐక్యత ఉంది. ఎలాగ ఏ విధంగా సమన్వయం చేయాలో ఇచ్చాపురంలో కానీ పలాసలో కానీ తప్పకుండా మేము ఇండిపెండెంట్ కూడా డెఫినెట్ గా పోటీ చేయగలుగుతాము. అది ఇరు పార్టీలకి మేము డిమాండ్ చేస్తున్నాము. మేము ఎప్పటి నుండో అనగదొక్కున్నటువంటి వాళ్ళము. మాకు అసలు రాజకీయ చైతన్యం అనేది పార్టీలు మాకు కల్పించలేదు. మేము ఇప్పుడు చైతన్యమై ఐక్యత అయి డెఫినెట్ గా రాజ్యాధికారం ఎట్టి పరిస్థితుల్లో మేము సాధిస్తామని ఈ విధంగా మీడియం పరంగా నేను అధినేతలకు నేను డిమాండ్ చేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లాలో సోంపేట మండలం బారువలో అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం భారీగా సమావేశమైంది. ఈ మేరకు పలాస, ఇచ్చాపురం నియోజకవర్గంతో పాటు జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్న తమ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలంటూ సమావేశంలో తీర్మానం చేశారు. అధిక సంఖ్యలో ఓటు బ్యాంకు ఉన్న తమను పార్టీలు పట్టించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇంకెన్నాళ్లు ఓట్లు వేసి పార్టీలకు ఊడిగం చేస్తామని యువత నిలదీస్తున్నారు. మనందరి ధ్యేయం జాతి ఐక్యత, అభివృద్ధి, జాతి ఔన్నత్యాన్ని కాపాడుట
మన ప్రస్తుత కర్తవ్యమని సమావేశంలో నిర్వహించారు. స్నేహం, సామరస్యం, సంఘీభావం, సహకారం పెంపొందించుకోవటానికి ఇటువంటి సమావేశాలు దోహదపడతాయన్న అగ్నికుల క్షత్రియులు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అభివృద్ధికి ఈ వేదికను ఉపయోగించుకోవడానికి మనందరం ఐక్యంగా కృషి చేద్దామని నిర్ణయించారు. నేటికి అణగారిన మన జాతికి విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు, సౌకర్యాలు పొందుటకు, ఎంబీసీ జాబితాలో చేర్చుటకు, రాజ్యాంగపు హక్కులు పొందుటకు ప్రజాస్వామ్యబద్దంగా కృషి చేద్దామని, అందుకు ఎమ్మెల్యే, రాజకీయ పదవులు డిమాండ్ చేద్దామని నిర్ణయించారు. సమావేశంలో శ్రీకాకుళం జిల్లాకు ధైర్యం, అగ్నికుల క్షత్రియ అంటే మన నమ్మకం, అగ్నికుల క్షత్రియ అంటే మన బలం, అగ్నికుల క్షత్రియ అంటే మన గౌరవం, అగ్నికుల క్షత్రియ అంటే మన బలగం. ఇదంతా ఐక్యతతో సాధించగలుగుతామని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం, ఇంత జనాభా సమీకరణ ఉన్నది. సోంపేట మండలం అనుకోండి, కవిటి మండలం అనుకోండి, ఈ రెండు మండలాల్లో మన రాజకీయ ప్రాధాన్యత ఎలాగా ఉందా? ఒక ఎంపీటీసీ లేరు, ఒక ఎంపీపీ లేరు, ఒక డెప్యూటీసీ లేరు. దేనికోసం అంటే ఓట్ల మనవి, సీట్లు వాళ్ళవా? అలాగే కుదరదు. తప్పకుండా మీ వెనక మేమున్నాం. మేము స్వార్థం కోసం రాలేదు, మీకు సేవ చేయడానికి వచ్చాం. అండగా, ప్రతి ఇంటికి అండగా మేము ఉంటాం. తప్పకుండా మన ప్రాణం పోయినా పర్వాలేదు, మీకు అండగా ఉంటాం. మన సమస్యలు పరిష్కరించుకుంటాం. సామాజిక, ఆర్థిక, రాజకీయాల కోసం మేము పోరాడతాం. మాకు రాజకీయ అధికారం కావాలి. కలిసికట్టుగా, కలిసిమట్టుగా అనేటట్లుగా మనమంతా ముందుకెళ్లి మన ప్రయత్నాలు మొదలు పెడతాం. మన అవసరాలు తీర్చుకుందాం. చెందిన అగ్నికుల క్షత్రియ సంఘ నేతలు గొరకల వసంతరావు, రొయ్య కోదండరావు, దున్న లోకనాథం తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి సీది అప్పలరాజు అన్నారు. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం మంత్రి సీదిరి అప్పలరాజు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి సీదిరి మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా ద్వారా 4వ సంవత్సరం కూడా పలాస, కాశీబుగ్గ మున్సిపాలిటీలో గల 840 స్వయం శక్తి సంఘాల్లో ఉన్న 8,469 మంది సభ్యులు లబ్దిదారుల ఖాతాలకు 7.37 కోట్ల రూపాయలు జమ చేసినట్టు చెప్పారు. ఈ 4 ఏళ్లలో పలాసలోని లబ్దిదారులకు సుమారు 29.70 కోట్లను ఈ పథకం కింద అందించామన్నారు. గత ప్రభుత్వాల వలె ఇది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అన్నారు. మేనిఫెస్టో అంటే అంకెల గారడి కాదని, అది ఒక పవిత్రమైన భగవద్గీత, బైబిల్, ఖురాన్లా భావిస్తున్నామని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తామని, రుణాలు కట్టొద్దని పిలుపునిచ్చి తర్వాత మోసం చేసిన పరిస్థితుల్లో మహిళలు ఆ రుణాలు కట్టలేక, చివరికి వడ్డీ కూడా చెల్లించలేక రుణభారం తడిసి మోపుడైందన్నారు. ఫలితంగా మహిళా సంఘాలు చిన్నాభిన్నమై ఏ గ్రేడ్ లో ఉన్న సంఘాలు కూడా సి గ్రేడ్ లోకి పడిపోయాయన్నారు. మహిళల ఆర్థిక ఇబ్బందులను ఎన్నికల ముందు పాదయాత్రలో కళ్లారా చూసిన జగన్మోహన్ రెడ్డి బ్యాంకు రుణాలు మొత్తం ఎస్ఎల్బీసీ వారి తుది జాబితా ప్రకారం మహిళా సంఘాల్లోని అక్క చెల్లెమ్మలకు 4 దఫాలుగా నేరుగా పొదుపు సంఘాల ఖాతాల ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట చిత్తశుద్దితో అమలు పరిచారని అన్నారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, చేయూత, ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మల పేరుతోనే ఇస్తున్నారని, అన్ని నామినేషన్ పోస్టులను మరియు నామినేటెడ్ పనుల్లోనూ చట్టం చేసి 50% మహిళలకు కేటాయించారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లా గిరిబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ మీసాల సురేష్ బాబు, వారబుజ్జి, పట్టణ అధ్యక్షుడు సనపల సింహాచలం తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.